ఐపీఎల్ 2025లో ఢిల్లీ వరుసగా 4వ విజయం సాధించింది. ఆర్సీబీతో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లతో మైండ్ బ్లోయింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ అసలైన హీరో కేఎల్ రాహుల్ ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని నిరూపించాడు. తన హోమ్ గ్రౌండ్లో బెంగళూరు టీంని ఆడేసుకున్నాడు. మిగతా బ్యాట్స్మెన్స్ అంతా ఒకవైపు, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఒకవైపు. బ్యాట్స్మెన్ అందరూ అవుటైన 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రాహుల్ తన సూపర్ బ్యాటింగ్తో టీంని గెలిపించాడు. పిచ్కి తగ్గట్టు ఆడి, స్టార్టింగ్లో స్లోగా ఆడి వికెట్ కాపాడి తర్వాత రఫ్ ఆడించాడు. 12th ఓవర్లో రాహుల్ గేమ్ చేంజ్ చేశాడు. హ్యాజిల్వుడ్ ఓవర్లో 20+ రన్స్ సాధించి 20 ఓవర్ల దాకా వస్తుందనుకున్న గేమ్ని 18th ఓవర్లోనే ముగించాడు. రాహుల్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్తో ఢిల్లీకి మరో విక్టరీ అందించాడు. డిఫికల్ట్ సిచ్యువేషన్లో వచ్చి గ్రేట్ ఇన్నింగ్స్తో మ్యాచ్ని గెలిపించాడు. మ్యాచ్ గెలిచాక తానేంటో ఫ్యాన్స్ అందరికీ తెలిపాడు. ఇది నా అడ్డా అనేలాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఎనీవే, ఈ మ్యాచ్లో డీసీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. కోహ్లీ, సాల్ట్ ఇన్నింగ్స్ని అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు. స్టార్క్ వేసిన 3వ ఓవర్లో ఏకంగా 30 రన్స్తో చితక్కొట్టారు. సో ఆర్సీబీ 3 ఓవర్లలోనే 53 రన్స్తో చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఇంత మంచి స్టార్ట్ని ఓపెనర్స్ మిస్యూజ్ చేసుకున్నారు. సాల్ట్ రన్అట్తో గేమ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. అనవసరపు రన్కి ప్రయత్నించి సాల్ట్ రన్అట్ అయి వెనుదిరిగాడు. ఇక ఈ వికెట్ తర్వాత ఆర్సీబీ ఎక్కడా కోలుకోలేకపోయింది. బ్యాట్స్మెన్స్ అందరూ వరుసగా వికెట్ ఇచ్చుకుంటూ పోయారు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో ముఖేష్ కుమార్ పడిక్కల్ వికెట్ తీసి ఏకంగా మెయిన్ ఓవర్ వేశాడు. కోహ్లీ భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. పడిక్కల్, జితేష్ శర్మ, పట్టిదార్ వరుసగా అవుట్ అవడంతో ఆర్సీబీ కథ ముగిసింది. దీంతో 18th ఓవర్ వరకు ఆర్సీబీ కేవలం 117 రన్స్ మాత్రమే చేసింది. బట్ లాస్ట్లో ఆ జట్టు హిట్టర్ టిమ్ డేవిడ్ తన సూపర్ హిట్టింగ్తో 20 బంతుల్లోనే 37 రన్స్ సాధించాడు. సో దీంతో ఆర్సీబీ 20 ఓవర్లకి 163 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలింగ్లో స్టార్టింగ్లో వారిచ్చిన రన్స్కి తర్వాత ఆర్సీబీని కంట్రోల్ చేసిన విధానానికి మెచ్చుకోవాలి. 3 ఓవర్స్కే 53 రన్స్ చేసిన ఆర్సీబీని మెయిన్గా రిస్ట్ స్పిన్నర్స్ అయిన కుల్దీప్ మరియు విప్రాజ్ అద్భుతంగా బౌలింగ్ వేసి ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ని డామినేట్ చేశారు. విప్రాజ్ నిగమ్ 4 ఓవర్లలో జస్ట్ 18 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక కుల్దీప్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ 4 ఓవర్లలో 17 రన్స్ మాత్రమే ఇచ్చి ఆర్సీబీ మెయిన్ బ్యాట్స్మెన్స్ అయిన కెప్టెన్ పట్టిదార్ని, జితేష్ శర్మని అవుట్ చేశాడు. విప్రాజ్ కూడా కోహ్లీని మరియు 18th ఓవర్లో మరో వికెట్ని తీసుకున్నాడు. అయితే అక్షర్ మాత్రం ఈ మ్యాచ్లో ఎక్కువగా పరుగులు ఇచ్చాడు. ఇక పేస్ బౌలింగ్లో ముఖేష్ మరియు మోహిత్ కూడా అద్భుత బౌలింగ్తో చెరో వికెట్ తీసుకున్నారు. ఇక చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. స్టార్టింగ్లోనే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్స్ ఇద్దరు మరియు అభిషేక్ పోరెల్ తొందరగా అవుట్ అయ్యారు. దీంతో ఢిల్లీ 30 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయింది. పవర్ ప్లేలో యశ్ దయాల్ మరియు భువనేశ్వర్ కుమార్ సూపర్ పర్ఫార్మెన్స్ అందించారు. ఇక నెక్స్ట్ సూర్య శర్మ మంచి బౌలింగ్తో కెప్టెన్ అక్షర్ వికెట్ తీసుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి గేమ్ని చేజార్చుకునే పొజిషన్లోకి వెళ్ళింది. 12th ఓవర్ దాకా గేమ్ ఆర్సీబీ చేతిలోనే ఉంది. అయితే ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోవడానికి మరో రీజన్ కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్ వదిలేయడం. పడిదార్ కనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే డెఫినెట్గా ఆర్సీబీ గెలిచేది. ఇక 12th ఓవర్ తర్వాత కేఎల్ రాహుల్ రెచ్చిపోయాడు. హ్యాజిల్వుడ్ బౌలింగ్లో 20+ స్కోర్ సాధించి మ్యాచ్ను ఢిల్లీ సైడ్ తీసుకొచ్చాడు. సో దాని తర్వాత కేఎల్ రాహుల్ ఇక ఆగలేదు. ప్యూర్ క్లాస్ బ్యాటింగ్తో బౌలర్స్ అందరికీ చుక్కలు చూపించాడు. మంచి గేమ్ ప్లాన్తో ఆడి 53 బంతుల్లోనే 93 రన్స్ సాధించాడు. మరో ఎండ్లో స్టబ్స్ 23 బంతుల్లో 38 రన్స్ సాధించి కేఎల్ రాహుల్కి మంచి సపోర్ట్ అందించాడు. వీరిద్దరూ కలిసి 55 బంతుల్లోనే 111 రన్స్ యాడ్ చేసి ఢిల్లీని గెలిపించారు. దీంతో ఆర్సీబీ రెండో మ్యాచ్లో కూడా తమ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయింది. ఇక మ్యాచ్లో క్లాస్ పర్ఫార్మెన్స్తో ఢిల్లీని గెలిపించిన రాహుల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇదే ఫామ్ని ఢిల్లీ కంటిన్యూ చేస్తుందా? అదేవిధంగా ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్లో గెలిచి కంబ్యాక్ ఇస్తుందా లేదా చూడాలి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.